ఇది చాలా మంచి ప్రోగ్రాము. చంద్రబాబు చెప్పింది ఎట్టి రైతులకి ఏమేమి చేస్తాము, ఎట్లా చేస్తే డెవలప్మెంట్ అవుతామో చెప్పేదానికి. దీని నుంచి ఇప్పుడు చెప్పినట్టు ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం ఒకేసారి చేయాలంటే మన మన వల్ల కరెక్ట్ కాదు. శ్రీలంకలో కూడా ఇదే మరి చేసి మొత్తం చేసి ఫెయిల్యూర్ అయినారు. కాబట్టి కొంచెం ఇవన్నీ చేసినట్టు ఈ 7 గుంటలు చేసి మీకంతా చేయకుండా 2 ఎకరాలు చేసినట్టు 7 గుంటలు ట్రయల్ చేస్తే కూడా ఈ పంటలో కూడా ఒక పక్క ఒక పార్ట్ వేసుకుని ట్రయల్ చూసండి. మనకు సక్సెస్ అయితే మీరు సక్సెస్ అయితే మొత్తం ఈ పక్కలంతా చేస్తారు. అంటే చంద్రబాబు సబ్సిడీ 90% సబ్సిడీ ఐదేంటి ఏం లేదు. డెవలప్మెంట్ రైతు అనేది మెయిన్ వెన్నెముక దేశానికి. దాని మెయిన్ ఫోకస్ దాని మీద చేస్తుంది మిగతాది. కాబట్టి మొన్న కూడా ఈ సచివాలయం కిందకే 64 lakhs వచ్చింది సబ్సిడీ ఉత్త రైతులకి, రైతు కోసం. తోతాపురి మామిడి మీదే అంత వచ్చింది. కాబట్టి చంద్రబాబు రైతు పక్షపాతి. కాబట్టి ఏదైనా కానీ ముందు రైతు చూడాలి, రైతు వెన్నెముక. కాబట్టి మన డెవలప్మెంట్ ఆరోగ్యం బాగుండాలంటే అది అన్ని విధంగా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని చెప్పినట్టు నేచర్ ఫార్మింగ్ కొంచెం మారితే అందరూ బాగుంటాం, దేశం బాగుంటుంది.